పాత సిట్ పోయింది, కొత్త సిట్ వచ్చేసింది. సిట్ అంటేనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇప్పుడు వచ్చిన కొత్త సిట్టు వెరీ స్పెషల్. తిరుమల లడ్డూ కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. మల్టిపుల్ డైమెన్షన్ ఉన్న ఈ టీంతో నెయ్యి కల్తీపై నెలకొన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం. కానీ శ్రీవారి ప్రసాదం వివాదం కేసులో ఏర్పడ్డ సందిగ్ధతకు సుప్రీం డైరెక్షన్లో ఫుల్ స్టాప్ పడినట్టేనా? కొత్త సిట్ వచ్చాక దర్యాప్తు పురోగతి ఎలా, ఏ కోణంలో నడుస్తుంది, ఎప్పట్లోగా పూర్తవుతుంది, దర్యాప్తు అప్డేట్స్ పై ఎవరికి నివేదిక ఇస్తుంది? శ్రీవారి ప్రసాద వివాదంలో నయా ట్విస్ట్. నెయ్యి కల్తీ కేసుకు 5 మెన్ స్పెషల్ టీం. మధ్య మార్గంలో సుప్రీంకోర్టు పరిష్కారం. రాజకీయ జోక్యాలొద్దంటూ స్పెషల్ ట్రీట్మెంట్. కల్తీపై క్లారిటీ వచ్చేనా? రిపోర్ట్ ఎవరికివ్వాలి? కొత్త సిట్ నుంచి కొత్త చిక్కుముళ్ళు. శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం ఒక కొలిక్కైతే వచ్చింది. తిరుమల లడ్డూ కాంట్రవర్సీకి తనదైన స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. శ్రీవారి ప్రసాదంలో వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఫిర్యాదులపై 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి అన్నది సుప్రీంకోర్టు తాజా డైరెక్షన్. 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, 2 సిబిఐ ప్రతినిధులు, మరొకరు కేంద్ర ఫుడ్ సేఫ్టీ వ్యవస్థకు చెందిన అధికారి. ఇలా 2:2:1 నిష్పత్తిలో పాంచజన్యం ప్రయోగించింది సుప్రీంకోర్టు. Today, Supreme Court constituted an independent SIT comprises by the 2 members from CBI, 2 from State Police and 1 from Food Safety Authority. And while ordering constituting this independent body, Supreme Court has disposed of the petition. And if there will be anything with respect to this case, then we can file a separate any application in the same case. తాము ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఇప్పటికే పక్కకు పెట్టేసింది ఏపీ సర్కార్. తిరుమల శ్రీవారి ప్రసాద వివాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడింది గనక నిష్పాక్షికమైన విచారణ జరగాల్సిన అవసరాన్ని గుర్తించామంటూ లడ్డూ కల్తీ సంక్లిష్టతను ఒకచోట తెగ్గొట్టేసింది సుప్రీం ధర్మాసనం. అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై మాకు అనుమానాలు ఉన్నట్లు కాదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు ఆడకూడదన్న ఉద్దేశంతోనే స్వతంత్ర దర్యాప్తు వైపు మొగ్గు చూపినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కొత్త దర్యాప్తు బృందంలో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యమే ఎక్కువ. సిబిఐకి చెందిన 2 అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థకు చెందిన అధికారి, మొత్తం 3 కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవారే. దర్యాప్తు నివేదిక ఎవరికి అందజేయాలన్న క్లారిటీ ప్రస్తుతానికి లేదు గనుక కేసుకు సంబంధించిన అప్డేట్స్ అన్ని మోదీ సర్కార్కే ముందుగా తెలిసే అవకాశం ఉంది. ఈ లెక్కన దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఎక్కువ. దర్యాప్తును ఎప్పట్లోగా ముగించాలి, నివేదిక ఎప్పుడివ్వాలి అనే డైరెక్షన్ కూడా సుప్రీంకోర్టు తీర్పులో లేదు. సో దర్యాప్తు ఎందాకా సాగాలి అనేది కేంద్ర సర్కార్ చేతుల్లో ఉండే ఛాన్స్ ఉంది. పైగా రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నది కూటమి సర్కారే. లడ్డూ ప్రసాద్ వివాదంపై దర్యాప్తు పాక్షికంగా సిబిఐ చేతిలోకి వెళ్లడంతో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది, ఈ తీర్పుతో ఎవరికి లాభం అనే చర్చ కూడా మొదలైంది. రాజకీయ పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ కూడా ఓ రేంజ్లో జరిగింది. నిజానికి శ్రీవారి ప్రసాదం కల్తీ కేసులో సిబిఐకి ఇవ్వాలని పిటిషన్దారులెవరూ కోరలేదు. మాజీ సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో కూడా సిబిఐ విచారణ వేయాలన్న డిమాండ్ కనిపించలేదు. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి గాని దర్యాప్తు చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మాత్రమే పిటిషన్దారుల నుంచి రిక్వెస్ట్లొచ్చాయి. టీడీపీ తరపున జరిగిన వాదనల్లో మాత్రం సిబిఐ జోక్యం పట్ల సానుకూలంగా ఉన్నట్లు కనిపించింది. వీలైతే సిబిఐ అధికారికి పురమాయించమని టీటీడీ తన వాదనల్లో కోరింది కూడా. సెప్టెంబర్ 30న జరిగిన వాదనల్లో కూడా సిబిఐ డైరెక్షన్ నేతృత్వంలో దర్యాప్తు నడిస్తే బాగుంటుందని సుప్రీం ధర్మాసనమే అభిప్రాయపడింది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు పుట్టిన 5 సభ్యుల స్పెషల్ సిట్. ఇక సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన స్పెషల్ సిట్ నిర్మాణంపై జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో 9 మంది ఉన్నారు. వీరిలో 2ని కొత్త సిట్కి కేటాయించే అవకాశం ఉంది. ఈ 2లో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరైతే గ్యారంటీ. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ రికమెండ్ చేసే ఆ 2 పేర్లపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో సిబిఐ సభ్యులు దర్యాప్తు చేసిన విచారణ పురోగతిని సిబిఐ డైరెక్టరే నేరుగా మానిటర్ చేస్తారు. ఇక 5వ సభ్యుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ మెంబర్. కేసు అత్యంత కీలకమైంది, సున్నితమైంది గనక ఫుడ్ సేఫ్టీ సంస్థ చైర్పర్సన్ అపూర్వ చంద్ర నెయ్యి కల్తీ కేసు దర్యాప్తులో నేరుగా పాల్గొనే అవకాశం ఉంది.
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఎవరికి వాళ్ళు సత్యమేవ జయతే స్లోగన్లు ఇస్తున్నారు. కానీ నోటికి మాత్రం పని చెబుతూనే ఉన్నారు. కామెంట్లొద్దు, కౌంటర్లొద్దు, రాజకీయ జోక్యం వద్దే వద్దు అని సుప్రీంకోర్టు ఎంత చెప్పినా సిట్ ఏర్పాటుపై సుప్రీం ఆదేశాల నేపథ్యంలో పొలిటికల్ రియాక్షన్స్ కి అడ్డు అదుపు లేకుండా పోయింది. కల్తీ నెయ్యిపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన సమస్య పూరణంతో పొలిటికల్ పటాసులు మళ్లీ పేలాయి. భక్తుల మనోభావాలు కాదు, మన భావాలే వ్యక్తీకరించుకుందాం అనే యావే కనిపించింది నేతల్లో. కల్తీ జరిగిందని నిర్ధారణ కాకముందే ఎలా బహిరంగ ప్రకటన చేస్తారని తొలిదశ విచారణలో సాక్షాత్తు ముఖ్యమంత్రి తీరునే తప్పుపట్టింది సుప్రీంకోర్టు. అప్పట్నుంచి చంద్రబాబు నుంచి కల్తీకి సంబంధించి ఏ ప్రస్తావన లేదు. కొత్త సిట్ ఏర్పాటుపై ఆదేశాలు రాగానే సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియాలో క్లుప్తంగా స్పందించారు. విపక్షం వైసీపీ మాత్రం సుప్రీం తీర్పును తమ వాదనకు అనుకూలంగా అన్వయించుకుంటోంది. కొత్త సిట్ ని కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తారన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ. రాష్ట్ర ప్రభుత్వ సిట్ మీద నమ్మకం లేకనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టి జాయింట్ సిట్ ఏర్పాటు చేసింది అనేది వైసీపీ వెర్షన్. వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు మాజీ సీఎం జగన్. మాజీ మంత్రులు బొత్స, కన్నబాబు సహా మరికొందరు నేతలు హాజరైన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పుపై సుదీర్ఘంగా చర్చించి మీడియా ముందుకొచ్చారు. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు టీటీడీ ఈఓ ఆన్ రికార్డ్ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అవన్నీ ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్తున్నా జగన్ పెడచెవిన పెడుతున్నారంటోంది టీడీపీ. జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే 100 అసత్యాలు రాసుకుని అప్పచెప్పారంటూ విరుచుకుపడ్డారు పయ్యావుల. పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో చంద్రబాబు 30 క్షణాలు కల్తీ నెయ్యిపై చెప్తే ఇప్పుడు జగన్ గంటల తరబడి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని టీడీపీ వాదన. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటి మాటనైనా కూడా ఆయన చెప్పుండుంటే సంతోషపడి ఉండేవాళ్ళం. అది తప్ప ప్రెస్ మీట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఇదిగో మేము ఇది కోరాం, కోర్టు మాకు ఇది ఇచ్చింది, ఎస్ వీ విల్ వెయిట్, చాలా హుందాగా ఉండేది. అప్పుడు నిజంగా మీరు దేవుడి గురించి, దేవుడి గౌరవం గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా మీరు కనపడేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వ సిట్ పై నమ్మకం లేదు కనుకే మేం ప్రధానికి లేఖ రాశాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది అంటోంది వైసీపీ. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నామంటూ టీడీపీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తమ హయాంలో నెయ్యి కల్తీ జరగనే లేదన్నారు. కల్తీ జరిగిందా? ఒకవేళ కల్తీ జరిగితే అది వెజిటబుల్ కల్తీ, నాన్ వెజ్ కల్తీనా అనే సందేహాలు సుప్రీంకోర్టు సిట్తో తీరుతాయన్నారు. ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు గీ సప్లైయే జరగలేదు. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తాను. అంత ధైర్యమే ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీకి ఎందుకు భయపడ్డారు అంటూ నిలదీస్తోంది టీడీపీ. చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి. కొత్త సీట్ ఇవాళ రేపో రంగంలో దిగుతుంది. తిరుపతిలో మకాం పెట్టి దర్యాప్తు షురూ చేస్తుంది. కానీ సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలం? దర్యాప్తు పూర్తయ్యేసరికి ఎవరి వాదన నిలబడుతుంది, ఎవరి వాదన తేలిపోతుంది అనే చర్చ మాత్రం జనంలోనూ రాజకీయ వర్గాల్లోనూ నలుగుతూనే ఉంది.